So all of you welcome. So today the concept of your 2D transformations. So generally transformations in generally referred to as a covering or maybe converting a graphics into another graphics by applying of some rules or maybe algorithms. సో ఒక గ్రాఫిక్స్ని ఇంకొక గ్రాఫిక్స్లో కనుక మనము ఆర్ ఒక ఇమేజ్ని ఇంకొక ఇమేజ్లో కనుక మనం కన్వర్ట్ చేసుకున్నట్టయితే సో ఈ కన్వర్షన్కి మనం ఏంటంటే దే కెన్ అప్లై ఆఫ్ సమ్ రూల్స్. సో రూల్స్ కన్నా అప్లైబుల్ చేసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ టేకింగ్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటామన్నమాట. అకార్డింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ యువర్ సమ్ లైన్స్, రెక్టాంగిల్స్, సర్కిల్స్ అండ్ మేబీ ట్రయాంగిల్స్. సో బేస్డ్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్స్ బేస్ అవుట్ చేసుకొని మేబీ ఇఫ్ యూ కెన్ రీడ్రా ద ఇమేజ్. సో ఇమేజ్ మనం ఎక్కడ రీడ్రా చేసుకుంటాం అనమాట. సో వెన్ హౌ టు రీడ్రా ద ఇమేజ్, they can performing of some actions. So what actions how to do? So we can change the position of the image, we can increase or maybe decrease the size of the image, we can change the angle of the image. So this basic of action can performing of your image or maybe an object. So this is called as a transformations. సో ఏదైనా సరే ఒక ఇమేజ్కి వాటి యొక్క పొజిషన్స్ మనం మార్చుకున్నా కానీ వాటి యొక్క సైజ్ మనం రెడ్యూస్ చేసుకున్నా కానీ ఏదైనా ఇంక్రీజ్ ఆర్ మేబీ డిక్రీజింగ్ ఆర్ మీ వాటి యొక్క యాంగిల్స్ మనం చేంజ్ చేసుకున్నా కానీ వాటిని ఇక్కడ ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అంటామన్నమాట. సో బేస్డ్ ఆన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ది టూ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద ఫస్ట్ వన్ మనకి ఏంటంటే జియోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ వన్ మోర్ ఆఫ్ యువర్ కోఆర్డినేట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో జియోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే సో వెన్ యూ హ్యావ్ టు మూవ్ ద పిక్చర్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫిక్స్డ్. అంటే ఏదైనా సరే మనం ఒక ఇమేజ్ మూవ్ చేసుకున్నట్టయితే ఇమేజ్ మాత్రమే మనకి మూవ్ కావాలి అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి అలాగే ఫిక్స్ అయి ఉండాలి. సో అలాగనే ఉన్నట్టు దాన్ని ఇక్కడ ఏమంటామంటే జియోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటామన్నమాట. లేదు అలా కాకుండా వెన్ హౌ టు మూవింగ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ద పిక్చర్ ఈజ్ ఫిక్స్డ్. సో బ్యాక్గ్రౌండ్ మనం మూవ్ చేసుకుంటూ పిక్చర్ మనం కాన్స్టెంట్గా ఇండికేట్ చేసుకున్నట్టయితే దాన్ని ఇక్కడ ఏమంటామంటే కోఆర్డినేట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు ది టూ టైప్స్. ఒకటి మనకి ఏంటంటే పిక్చర్ మనము చేంజ్ చేసుకుంటూ ఉంటాం, అంటే పిక్చర్ అనేది మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ ఉంటాం బట్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఏమంటామంటే జియోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. మేబీ ఇన్ కేస్ సో ద పిక్చర్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ విల్ బి మూవ్డ్. సో ఇట్ ఈస్ కెన్ ఫార్మ్ ఆఫ్ యువర్ కోఆర్డినేట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు సీ ఆఫ్ యువర్ సమ్ ఆఫ్ యువర్ 2D shapes objects. So circle, triangle, squares, rectangle, and how discussing of how many shades of your can providing of your these objects. So ఇక్కడ మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ అని ఇక్కడ మనకి కన్సిడరేషన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ బేసికలీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ 2D ఆబ్జెక్ట్స్కి మనం ఇండికేట్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ 3D ఆబ్జెక్ట్ కూడా మనం అక్కడ ఇండికేట్ చేసుకోవచ్చు అనమాట. సో వై నీడ్ ట్రాన్స్ఫర్మేషన్స్? సో మనం ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి? సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ నీడ్ టు మ్యానిపులేట్ ద ఇనిషియల్ క్రియేటెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ and to display the modified object without having to redraw it. సో ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ మనకి సమ్ మోడిఫికేషన్ జరిగినట్టయితే సో మాడిఫై ద ఆబ్జెక్ట్స్. సో ఆ మాడిఫై ఆబ్జెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనం ఆబ్జెక్ట్ని రీడ్రా చేయకుండా సో దే హ్యావ్ టు ప్లేస్ ఆఫ్ దిస్ వన్. సో ఐ కెన్ డ్రా ఏ లైన్. సో నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో మేబీ ఇక్కడ ఉన్నటువంటి లైన్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ ఫార్మేషన్ తీసుకొని వెళ్ళేసి నేను ఇంకో ప్లేస్లో ఇండికేట్ చేసుకోవాలనుకున్నాను. సో ఐ హ్యావ్ టు మూవ్ ఆఫ్ దిస్ వన్. సో ఇక్కడికి నేను మూవ్ చేయాలనుకున్నాను. సో దే హ్యావ్ టు మూవ్ ఇట్ ఈస్. సో ఇలా మనం మూవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ ఉంది. సో ఇదే లైన్ మనము మూవ్ చేసుకుంటే సరిపోతుంది. దే హ్యావ్ ట్రాన్స్లేటింగ్. సో లేదు అలా కాదు, నాకు ఈ లైన్ ఈ సైజ్ ఫార్మేషన్లో ఉంది బట్ నాకు ఈ ఫార్మేషన్లో మాత్రమే కావాలి, ఈ ఫార్మేషన్లో మాత్రమే నాకు లైన్ కావాలి. సో హౌ కెన్ రెడ్యూసింగ్ ఆఫ్ సైజ్? సో లేదా నాకు లైన్ స్ట్రైట్ యాంగిల్లో ఉంది, ఐ కెన్ మూవ్ ఆఫ్ యువర్ లైన్ ఫార్మేషన్. సో ఈ ఫార్మేషన్ ఎలా డ్రా చేసుకోవచ్చు? సో ఇలా మనకి ఏమవుతుందంటే కొన్ని ఆపరేషన్స్ అని మనం ఇక్కడ పర్ఫామ్ చేసుకుంటాం మనం. సో దానికోసం మనం ఏంటంటే దే కెన్ యూజింగ్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ 2D transformations are the operations can apply to then geometrical descriptions. సో జియోమెట్రికల్ అంటే ఐడియా ఉండాలి. సో జియోమెట్రికల్ is nothing but it is when how to change the picture. So the position will be changing of the pictures but the background is fixed. సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఫిక్సింగ్గా ఉంటుంది అనమాట. సో పొజిషన్ ఓరియంటేషన్ కానివ్వండి ఆర్ మేబీ సైజ్ ఆర్ కాల్డ్ ఆఫ్ జియోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఇక్కడ రెఫర్ చేసుకుంటాం. సో
2D ట్రాన్స్ఫర్మేషన్స్ మనం తీసుకున్నప్పుడు దే కెన్ క్లాసిఫైడ్ ఇంటూ ది 5 బేసిక్ ఆఫ్ ఆపరేషన్స్. ఫస్ట్ వన్ మనకి ఏంటంటే ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్ ఇస్ ఎ మెకానిజం. Translation is a mechanism and use it to the move the object from one position to another position on the screen. సో ఒక స్క్రీన్లో ఉన్నటువంటి పొజిషన్ని ఇంకొక ప్లేస్లోకి మనం ఇక్కడ మార్చుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ సీరియస్ ఆఫ్ సీజీ. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఇదే ఇమేజ్ మనకి ఏమైందంటే ఇఫ్ యూ కెన్ చేంజ్ ద పొజిషన్, సో ఈ పొజిషన్లోకి మనకి ఏమైందంటే చేంజెస్ అయిందనమాట. సో దిట్ ఈస్ కెన్ టేక్ ఆఫ్ యువర్ ట్రాన్స్లేషన్స్. అలాగే మనకి వన్ మోర్ ఆఫ్ యువర్ రొటేషన్. సో రొటేషన్ is a process used to rotate the object from the origin to a particular of angle. అంటే ఒక యాంగిల్ని మనం బేస్ అవుట్ చేసుకొని ఆ యాంగిల్ ద్వారా మనకి ఇఫ్ యూ కెన్ రొటేటింగ్ ఆఫ్ యువర్ అకార్డింగ్ టు యువర్ 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ మనం ఇక్కడ రొటేట్ ఫార్మేట్ చేసుకుంటాం అనమాట. సో దిట్ ఈస్ టేకింగ్ ఆఫ్ యువర్ రొటేషన్ ఫార్మేషన్ అనమాట. అండ్ ద వన్ మోర్ ఆఫ్ యువర్ స్కేలింగ్. సో స్కేలింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆర్ మేబీ టెక్నిక్ టు యూజ్ ద రీసైజింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద టేకింగ్ ఆఫ్ యువర్ 2 డైమెన్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో దాంట్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ యూనిఫామ్ స్కేలింగ్ ఒకటి ఉంటుంది. సో యూనిఫామ్ స్కేలింగ్ అంటే దే కెన్ ఫిక్సింగ్ ఆఫ్ కార్నర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ పాయింట్ నుంచి మనం సైజుని డిక్రీజ్ చేసుకుంటాం. అండ్ అన్యూనిఫామ్ స్కేలింగ్ అంటాం. సో అన్యూనిఫామ్ స్కేలింగ్లో మనకి ఏమవుతుందంటే సైజ్ డిక్రీజ్తో పాటు ఇఫ్ యూ కెన్ చేంజ్ ద షేప్ ఆల్సో. సో షేప్ కూడా మనకి ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది ఇఫ్ యూ కెన్ క్లియర్ ఆఫ్ దిస్ వన్ ఇస్. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి స్క్వేర్ షేప్ ఏదైతే ఉంటుందో సైజ్ రెడ్యూస్ అయినా కూడా మనకి ఏమైందంటే స్క్వేర్ షేప్ ఫార్మేషన్ మాత్రమే అప్లికబుల్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అలాంగ్ విత్ ఆఫ్ ఈ స్క్వేర్ మనకి ఏమైందంటే దే కెన్ మేక్ ఫార్మ్ ఆఫ్ యువర్ రెక్టాంగిల్ ఫార్మేషన్. సో ఒక రెక్టాంగిల్ ఫార్మేషన్ ఇక్కడ మనకి ఫామ్ అయిందనమాట. సో ఏదైనా సరే మనము రెడ్యూసింగ్ ఆఫ్ సైజ్ చేసినప్పుడు ఏదైనా ఇంక్రీజ్ కానివ్వండి డిక్రీజ్ కానీ ఇఫ్ యూ కెన్ చేంజ్ ద షేప్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఆఫ్ యువర్ అన్యూనిఫామ్ స్కేలింగ్ అంటాం. లేదు ఒకవేళ మనం సైజ్ రెడ్యూస్ చేసుకున్న ఇంక్రీజ్ ఆర్ మేము డిక్రీజ్ చేసుకున్నా కూడా వాటి యొక్క షేప్ మనకి సేమ్ అలాగే ఉన్నదాన్ని ఇక్కడ ఏమంటామంటే యూనిఫామ్ స్కేలింగ్ అంటాం అనమాట. సో ఇది మనకి స్కేలింగ్ ఆఫ్ ఆపరేషన్. సో వీటితో పాటు మనకి ఏంటంటే అడిషనల్గా మనకి ఇంకొక 2 ఆపరేషన్ ఉన్నాయి. వన్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్. సో జనరల్గా మనకి రిఫ్లెక్షన్ ఇస్ నథింగ్ బట్ దిస్ రిఫ్లెక్షన్ ఇస్ ఆల్సో మెకానిజం ఆర్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ కెన్ రొటేటింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ అవర్ యాంగిల్ ఆఫ్ యువర్ 180 డిగ్రీస్. సో ఆల్రెడీ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ మనకి ఏమవుతుందంటే 180 డిగ్రీస్. సో దీన్ని ఇక్కడ ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇమేజ్ అంటాం, లైక్ యాజ్ మిర్రర్ ఆఫ్ ఇమేజ్. సో మిర్రర్ మనకి ఇన్ ఫ్రంట్లో ఉన్నట్టు మనకి ఏ ఫార్మేషన్లో ఉంటుంది. దే కెన్ టేక్ ఆఫ్ యువర్ దేర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆపరేషన్. అండ్ ద వన్ మోర్ ఆఫ్ యువర్ షీరింగ్. సో షీరింగ్ ఈజ్ ఆల్సో ప్రాసెస్ వెన్ హౌ టు యూజింగ్ టు పర్ఫార్మింగ్ ఆఫ్ యువర్ ఏ స్లాటన్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ ఆర్ మేబీ దీన్ని ఇక్కడ ఏమంటామంటే స్క్యూయింగ్ అంటాం అనమాట. దీన్ని ఇక్కడ మనము స్క్యూయింగ్ అంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ మనం కొద్దిగా స్లాంటింగ్ చేసుకుంటాం అనమాట. స్లాంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కర్వ్ ఫార్మేషన్స్. సో ఈ కర్వ్ ఫార్మేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బేస్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ ఫార్మాట్ మనకు చేంజెస్ అవ్వకుండా అలాగే ఫామ్ అవుతుంది అనమాట. సో దిట్ ఈస్ ఆఫ్ యువర్ షేరింగ్. సో ఈ మనకు ఉన్నటువంటి బేసిక్ ఆఫ్ యువర్ 5 operations according to the 2D or maybe 3D. So translation, rotation, scaling, reflection and as well as shearing అను. సో ట్రాన్స్లేషన్ మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నట్టయితే ఏ ట్రాన్స్లేషన్ మూవ్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ విత్ ది సేమ్ స్ట్రైట్ లైన్ పాత్ ఏ న్యూ పొజిషన్స్. సో ట్రాన్స్లేషన్ మనకి ఏమవుతుందంటే ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది ఇంకొక పొజిషన్లోకి మనకి మూవ్ అవుతుంది కాబట్టి దే కెన్ ఎంటైర్ విల్ బి మూవ్ ఆఫ్ ద వన్ మోర్ ఆఫ్ యువర్ పొజిషన్. సో ఇంకొక పొజిషన్లో అక్కడ మనకి మూవ్ ఫార్మేషన్ వచ్చేస్తుంది అన్నమాట. సో అకార్డింగ్ టు ది మీ పొజిషన్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ ద పొజిషన్ బేస్ అవుట్ చేసుకొని మనకు కోఆర్డినేట్ ఇక్కడ కొత్తగా ఇండికేట్ అవుతుంది, ఆ కోఆర్డినేట్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. సో అకార్డింగ్ టు దిస్ ఫామ్ కెన్ జనరేటింగ్ ఆఫ్ యువర్ ద పాత్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది వెక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ translations or maybe shifting vector antam. This can be write about the p positions. It is a new position. So it is a new position of the point and it is an existing the position of your object, and if you can getting of the translation of your x direction or maybe y direction. సో ఎక్స్ అయితే ఎక్స్ కోఆర్డినేట్ ఇండికేట్ చేసుకుంటాం, వై అయితే వై కోఆర్డినేట్ కూడా ఇక్కడ మనము ఇండికేట్ చేసుకుంటాం. సో దీన్ని మనం ఒక మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు పీ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు పీ ప్లస్ టీ అంటాం, దట్ యూ కెన్ పాసింగ్ ఆఫ్ యువర్ కోఆర్డినేట్స్ అని. సో వేర్ హ్యావ్ టేకింగ్ ఆఫ్ యువర్ పాయింట్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. సో దిస్ పాయింట్ యాజ్ కన్సిడరేషన్ ఆఫ్ యువర్ పీ 2 ఆఫ్ 2 అండ్ దీన్ని మనం ఇక్కడ ఇన్ఫ్లెక్ట్ చేసుకున్నట్టు అంటే ఇన్వర్స్ ఆఫ్ పొజిషన్ మనకి ఏంటంటే అంటే న్యూ పొజిషన్ దట్ ఈస్ కెన్ గెటింగ్ ఆఫ్ యువర్ 8 to 6
అంటే ఆల్రెడీ ఇక్కడ 2లో 2, 2 ఉన్నటువంటి పాయింట్ అనేది 8, 6కి మనకి ఇండికేట్ అయితే మనకి ఈ ఫార్మేషన్లోకి వచ్చేస్తుంది. అండ్ ఈ ఫార్మేషన్లోకి వచ్చినప్పుడు మనకి ఎక్స్ ఎంత ఇంక్రిమెంట్ అయింది యాజ్ వెల్ as వై ఎంత మనకి ఇంక్రిమెంట్ అయింది. ఇట్ ఈస్ మస్ట్ షుడ్ కెన్ టేక్. సో ఎక్స్ మనకి 6 ఇంక్రిమెంట్ అయింది అండ్ వై మనకి 4 ఇంక్రిమెంట్ అయింది. సో దిట్ ఈస్ కెన్ టేకింగ్ ఆఫ్. సో పాయింట్ ఉన్నటువంటి పొజిషన్ని బేస్ అవుట్ చేసుకొని ఎంత మనకి ఇంక్రిమెంట్ అయింది యాజ్ వెల్ as ఎంత మనకి ఎంత ఇంక్రిమెంట్ అయింది. సో what is the getting of your new position. And one more of your rotation. So rotation is a response reposition of your all the points in the object along with the a circular path in the plane centered at the pivot point. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇస్ పాయింట్ ఏదైతే మనం కన్సిడర్ చేసుకున్నామో ఈ కన్సర్న్ పాయింట్కి ఒక పివోట్ పాయింట్ జనరేట్ చేసుకుంటాం. మేబీ బిలాంగ్ విత్ ఆఫ్ ఈ పివోట్ పాయింట్ బేస్ అవుట్ చేసుకొని మన యొక్క రొటేషన్ అనేది మనం ఏదర్ మేబీ పాజిటివ్ ఫార్మేషన్ మేబీ నెగిటివ్ ఫార్మేషన్లోకి మనం తీసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ హావ్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద పివోట్ ఆఫ్ ద ఆరిజిన్, అంటే మన యొక్క పాయింట్కి పివోట్ ఆఫ్ ద ఆరిజిన్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. వన్స్ అగైన్ కన్సిడర్ చేసుకున్న తర్వాత మన యొక్క పొజిషన్ రొటేషన్ మనం ఏ విధంగా తీసుకోవాలనేది డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ యూ కెన్ మూవ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇస్ అండ్ ఇఫ్ యూ కెన్ టేక్. సో ఇలా మనకి ఏమవుతుందంటే పాయింట్ అనేది మనకి మూవ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ రివ్యూ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇక్కడ మనకి అప్లికబుల్, అంటే ఎన్ని యాంగిల్స్ అంటే మేబీ ఎంత డిగ్రీస్ అది మనకి మూవ్ ఫార్మేషన్లోకి వచ్చేస్తుంది. సో యాంగిల్స్ కెన్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ కాస్ థీటా అండ్ సైన్ థీటా, అండ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అండ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఆల్సో వై బై ఆర్. సో దాన్ని మనం మేక్ ఫార్మేషన్ రాసుకున్నట్టు మనకి ఎక్స్ కోఆర్డినేట్స్ మనకి ఈ విధంగా డిఫైన్ అయిపోతుంది అండ్ వై కోఆర్డినేట్ మనకి ఈ విధంగా డిఫైన్ అయిపోతుంది అనమాట. And what is the rotation of your point? The rotation of point should be calculating of these formations. సో దాన్ని ఒకవేళ మనం మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో కనుక రిప్రజెంట్ చేసుకున్నట్టుగా అంటే న్యూ కోఆర్డినేట్గా రిప్రజెంట్ చేసుకున్నట్టయితే ఎక్స్ ఇన్వర్స్ మనకి ఇది ఫార్మేషన్ అవుతుంది అండ్ వై ఇన్వర్స్ అనేది మనకి ఈ ఫార్మేషన్ వచ్చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే న్యూ పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా పాయింట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ బై యువర్ ట్రిగ్నోమెట్రిక్స్ అనమాట. సో ట్రిగ్నోమెట్రిక్ అనేది అక్కడ మనకి ఐడెంటిఫికేషన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అ 2 dimensional of your representation of the rotation of your matrix formation. So r is equal to cos theta minus sin theta cos theta. So ఈ ఫార్మేషన్ అక్కడ మనకి రిప్రజెంటేషన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అ బేసిక్ ఫార్మేషన్ ఆఫ్ యువర్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్స్. సో p portion is equal to r into theta, r into p. So r is nothing but rotation of your angle and p is nothing but position of the point అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఇండికేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఆఫ్ యువర్ స్కేల్. So scaling is the changes of your object size. An object involves the two scale factors, that is of your scaling of x and scaling of your y. సో ఏ పాయింట్స్ మనం ఇక్కడ డిక్రీజ్ చేసుకోవాలనుకున్నాం అండ్ ఏ యాక్సిస్ ద్వారా మనము దాన్ని ఇంక్రిమెంట్ చేయాలనుకున్నాం, either x or maybe y, whatever maybe can provide. సో రెస్పెక్టివ్లీ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది యాజ్ వెల్ as వై కోఆర్డినేట్ ఉంటుంది అండ్ ఈ స్కేలింగ్ మనం డిఫైన్ చేయాలనుకున్నా కూడా మనకు ఒక ఆరిజిన్ పాయింట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అండ్ ద ఆరిజిన్ పాయింట్ ఇఫ్ యూ కెన్ రీరైట్ ద కాంపోనెంట్స్ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ p inverse of x is equal to xx into px and p inverse of y is equal to sy into py. దాన్ని మ్యాట్రిక్స్ ఫార్మేషన్ రిప్రజెంట్ చేసుకున్నట్టయితే p inverse is equal to s into p అవుతుంది. దే కెన్ డిఫైనింగ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ స్కేలింగ్. అండ్ ఇక్కడ ఒక మనకు ఒక పొజిషన్ ఆఫ్ పాయింటర్ ఉంటుంది అంటే ఒక పొజిషన్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉంది. ఈ పొజిషన్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ మనం స్కేలింగ్ చేసుకున్నట్టయితే దే కెన్ ఐడెంటిఫైడ్ బై ద పాయింట్స్. సో దీస్ ఆర్ ద స్కేలింగ్ ఆఫ్ యువర్ పాయింట్. సో ఈ పాయింట్స్ మనం చేంజెస్ చేసుకున్నట్టయితే వెన్ హౌ టు గెటింగ్ ఆఫ్ యువర్ న్యూ పొజిషన్ దే కెన్ జనరేటింగ్ ఆఫ్ యువర్ వన్ మోర్ ఆఫ్ యువర్ పొజిషన్స్. సో ఇంకో పొజిషన్ ఆఫ్ పాయింట్స్ అక్కడ మనకు జనరేట్ అవుతుంది. ఆ పాయింట్స్ కాంబినేట్ చేసుకుంటే మేబీ సేమ్ సైజ్ రావచ్చు, మేబీ డిఫరెంట్ సైజ్ ఫార్మేషన్ కూడా అక్కడ మనకి ఇండికేట్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అకార్డింగ్ టు ద పాయింట్స్ వెన్ బి స్కేలింగ్ ఫ్యాక్టర్స్ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ 0 to 1 మనకి ఇండికేట్ అవుతుంది అండ్ ద పాయింట్స్ విల్ బి మూవ్ ఆఫ్ ద క్లోజర్ ఆఫ్ ఆరిజిన్. సో ఆరిజిన్కి మనకి క్లోజర్గా మూవ్ అవుతూ ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ మనకి సిమిలర్ ఫార్మేషన్లో కానీ ఉన్నట్టయితే వీ కెన్ ఫార్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు కన్సిడరేషన్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ 2.5 తీసుకున్నట్టయితే దే హ్యావ్ టు ఇంక్రిమెంట్ ఆఫ్ యువర్ 0.5 అండ్ యాజ్ వెల్ as 0.5 ద ఎక్స్ అండ్ యాజ్ వెల్ as వై కోఆర్డినేట్. ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ మనకి 0.5 ఇంక్రిమెంట్ అయినట్టయితే ఆ పాయింట్స్ మనకి ఏ విధంగా ఇండికేట్ అవుతుంది. సో దే విల్ బి జనరేటింగ్. సో ఈ ఫార్మేషన్ అక్కడ మనకి ఇండికేట్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ దిట్ ఈస్ ఆఫ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కండిషన్ ఆఫ్ యువర్ ఎగ్జాంపుల్స్. అండ్ మేబీ ఇంక్రిమెంట్ అయినట్టయితే మనకి ఏ ఫార్మేషన్లో అప్లికబుల్ అవుతుంది, దట్ ఈస్ ఇంక్రిమెంట్ ఫార్మేషన్ అనమాట. సో ఇంక్రిమెంట్ అండ్ యాజ్ డిక్రిమెంట్ బోత్ ఆఫ్ విల్ బి టేకింగ్ ఆఫ్ దిస్ వన్ అనమాట. సో అక్కడ మనకి అది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఫార్మేషన్. సో ఇంకొక ఆబ్జెక్ట్ కూడా తీసుకున్నట్టు మనకి
అంటే బోత్ ఆఫ్ నాట్ ఈక్వల్ ఫార్మేషన్ తీసుకున్నట్టయితే, అంటే ఇంతకుముందుకైనా మనం ఎస్ఎక్స్ని 0.5 తీసుకున్నాం, ఎక్స్వైని కూడా మనము 0.5 తీసుకున్నాం. బట్ ఇప్పుడు మనం కొద్దిగా డిఫరెంట్గా తీసుకున్నట్టయితే, సో దే కెన్ చేంజ్ బై యువర్ ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ పాయింట్ ఈజ్ 1,3 అండ్ ఎక్స్ వాల్యూ మనం 2 తీసుకున్నాం, వై వాల్యూ మనం 5గా తీసుకున్నాం. దాట్ కన్సిడరేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ అ డిఫరెంట్ ఫార్మేషన్. అండ్ ఈ డిఫరెంట్ ఫార్మేషన్ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు దే కెన్ రీడ్రా ద ఆబ్జెక్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసినట్టయితే మనకి దే కెన్. సో ఇక్కడే మనకి ఒక స్క్వేర్ ఫార్మేట్ వచ్చింది, బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక రెక్టాంగిల్ ఫార్మేషన్ ఇక్కడ మనకి ఫామ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం తీసుకున్నట్టయితే రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ ఈజ్ ఆల్సో కెన్ టేకింగ్ ఆఫ్ యువర్ 180 degrees అండ్ ఆల్సో మిర్రర్ ఆఫ్ ది ఇమేజ్. సో ఒక మిర్రర్ ఆఫ్ ది ఇమేజ్ అక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇఫ్ యూ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ 180 degrees తో మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఒరిజినల్ పొజిషన్ మనం ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఈ ఒరిజినల్ పొజిషన్కి మిర్రర్ ఫార్మేషన్ మనకి ఎగ్జాక్ట్గా వన్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి దే కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ ఏరియాస్. సో ఈ పొజిషన్ మనకి ఎలా అయిందంటే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ వై అయినట్టయితే మనకి ఇలా ఇండికేట్ అవుతుంది అనమాట. వై అయినట్టయితే మనకి ఇలా ఇండికేట్ అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ ఎక్స్ బిలో అండ్ వై అయితే ఇలా మనకి ఇండికేట్ అవుతూ వచ్చేస్తున్నాం. అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది కార్నర్ పాయింట్స్ మనం తీసుకుంటే బోత్ ఆఫ్ యువర్ ఎక్స్ అండ్ వైని మనము ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నట్టయితే యూ కెన్ రొటేటింగ్ ఆఫ్ యువర్ 180 degrees. సో ఇఫ్ యూ కెన్ ప్లేనింగ్ ఆఫ్ ద XY ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ యువర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్ అనమాట. సో అప్పుడు మనకి ఇలా మూవ్మెంట్ అవుతుంది అనమాట. అండ్ స్ట్రైట్ లైన్ ఫార్మేషన్ తీసుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎక్స్ కానీ తీసుకున్నట్టయితే అంటే ఓన్లీ ఫర్ ఈ రీజియన్లో మాత్రం మనకి రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది అనమాట. y ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయినట్టయితే సో అక్కడే మాత్రం మనకి రొటేషన్ ఫార్మేషన్ అవుతుంది. అంటే మీ రిఫ్లెక్షన్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మనకి పాసిబుల్ అవుతూ వచ్చేస్తుంది. లేదు ఒకవేళ y ఈజ్ ఈక్వల్ టు -x తీసుకున్నట్టయితే సో y పాజిటివ్గా ఉంటుంది, y x అనేది మనకి నెగిటివ్ ఫార్మేషన్ దే కెన్ పాసింగ్ ఆఫ్ ఏరియాస్. అండ్ మేబీ స్లోప్ మనం తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b ఫార్మేషన్ తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ ఫార్మేషన్. సో డిఫరెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫార్మేషన్ ఇక్కడ మనకి ఇండికేట్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. And one more of your shear transformation. This is the last transformation. So shear is the transformation for the distorts of the shape of your object and transform the shape of your appears into the object were composed in the internal layers and had of been of your సైడ్ ఓవర్ ద ఆఫ్ ఈచ్ అండ్. అంటే నార్మల్గా మనకి ఏమవుతుందంటే ఒక బేస్ పాయింట్ కన్సిడర్ చేసుకొని ఆ బేస్ పాయింట్ నుంచి మనకి ఒక కాజిడ్స్ ఆఫ్ స్లైడ్ ఓవర్. సో స్లైడ్ కొద్దిగా చేంజెస్ అవుతుంది అనమాట. ఆ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క షేప్ కూడా మనకి మారిపోతుంది. అండ్ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ షేరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ మనకి అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇది మన యొక్క ఒరిజినల్ ఫార్మేషన్ తీసుకున్నట్టయితే మేబీ మనం వై షేర్ కనుక తీసుకున్నట్టయితే అంటే వై పాయింట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొద్దిగా ఇంక్రిమెంట్ చేసుకున్నట్టయితే, లేదు ఒకవేళ మనము ఎక్స్ని షేర్ తీసుకున్నట్టయితే సో ఎక్స్ కెన్ ప్రొవైడింగ్ ఆల్సో. సో ఇది మనకి ఎక్స్ అనమాట. సో యాక్చువల్లీ మనకి దిస్ వన్ ఈజ్ ఆఫ్ యువర్ పాయింట్, బట్ ఇక్కడ కొద్దిగా మనకి ఏమవుతుందంటే స్లైడ్గా చేంజెస్ అవుతుంది. ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఎక్స్ షేరింగ్ అంటాం అనమాట. సో డైరెక్షన్ బట్టి మనకి దే కెన్ చేంజెస్ ఆఫ్ యువర్ ఐదర్ ఎక్స్ అయితే ఎక్స్ అవుతుంది ఆర్ మేబీ వై అయితే వై డైరెక్షన్ కూడా మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది బేస్ నుంచి మనకి కొద్దిగా స్క్రీన్ జరుగుతుంది అనమాట, ఆర్ మేబీ స్టాల్టన్ జరుగుతుంది అనమాట. సో మేబీ స్క్రీన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. సో ఇలా మనం అక్కడ పాసిబుల్ చేసుకుంటాం అనమాట. సో ఇఫ్ ఎనీ వన్ డౌట్స్ ప్లీజ్ కామెంట్ మై లింక్ బాక్స్ అండ్ ఇఫ్ యూ కెన్ క్లారిఫై టు ది వర్క్ పర్సన్స్. ఓకే, థ్యాంక్ యూ.